నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం శనీశ్వరుడికి సంబంధించిన శని మహాదశకి సంబంధించి అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, కామన్‌గా వచ్చే ఫలితాలేంటి? శనీశ్వరుడికి సంబంధించిన నేచర్, క్యారెక్టరిస్టిక్స్, వక్రీకరణ, అస్తంగతం ఎందుకు చెందుతాడు? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? మన పూర్వజన్మ కర్మలని కర్మకారకుడైన శనీశ్వరుడు ఎలా సూచిస్తాడు? అవన్నీ ఎలా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఇవన్నీ చెప్పి శనీశ్వరుడికి సంబంధించిన మంచి క్లారిటీ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, కొంచెం లెంతీ అవ్వచ్చు వీడియో. మేబీ అవ్వచ్చు. సో, లాస్ట్ వరకు నేను ఎంత వీలైతే అంతవరకు చెప్తాను. సో, కొంచెం మినిమమ్ లెంత్ వచ్చిన తర్వాత వీడియో స్టాప్ చేస్తా. పార్ట్ 2 గనుక మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ వీడియోకి మినిమమ్ ఒక 700 లైక్స్ అన్నా వచ్చేలా చూసుకోండి. సో దట్ నేను కొంచెం అది చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట నాకు. సో, 700 లైక్స్ అయితే ఈ వీడియోకి అయితే కంప్లీట్ చేయండి. అండ్ అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అన్నీ కూడా డిస్కస్ చేస్తాను. ఒకటి వదిలేస్తాను, ఒకటి చెప్తానని కాదు. ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తాను శనీశ్వరుడికి సంబంధించి. సో, ఇంకా వీడియోలోకి వెళ్తే శని మహాదశ అంటే చాలా మందికి భయం అనమాట. ఎందుకంటే శనీశ్వరుడు డిలేస్ కారకుడు. అబ్స్టైకల్స్ ఈ ఇబ్బందులు పెట్టడానికి కారకుడు, అన్నీ కూడా ఆగిపోవడానికి కారకుడు, పనులు ఇబ్బంది పెట్టడానికి కారకుడు అనేసి కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అండ్ ఈ యొక్క వృత్తిలో అడ్డంకులు తీసుకొస్తాడని కావచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీని సరిగ్గా తీసుకురాకుండా ఫైనాన్షియల్ గ్రోత్ని స్లో చేస్తాడని కావచ్చు, చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవమానాలు కూడా ఎక్కువ అవుతాయనేసి చాలా వరకు అపోహలని కాదు, కొంతమంది జరుగుతూనే ఉంటాయి. సో, ఆ యొక్క భయం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఈ శని మహాదశ అంటే చాలా మందికి భయం. కానీ ఈ యొక్క దశ అనేది మీకు శిక్షించడానికి కాదనమాట. ఇది లైఫ్ కరెక్షన్ ఫేజ్. మీరు ఒక పాస్ట్ 10-15 ఇయర్స్‌లో గానీ, లేదా పాస్ట్ లైఫ్‌లో గానీ, మీరు చేసిన ఈ యొక్క నెగెటివ్ కర్మ ఏదైతే ఉందో, అండ్ రుణాలు అంటారు చూడండి. సో, ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంచెం క్లియర్ చేసుకుంటూ, ఒక కరెక్ట్ వేలో, ఒక కరెక్ట్ విధానంలో, మంచి దారిలో మిమ్మల్ని పెట్టడానికి శనీశ్వరుడు అలాంటి పరీక్షలు కావచ్చు, అలాంటి శిక్షలని కాదు, పరీక్షలని కావచ్చు, ఆ డిలేస్ అండ్ ఆ యొక్క ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాడనమాట. మన జీవితంలో ఎక్కడ డిసిప్లైన్ మిస్ అయ్యామో, ఎక్కడ రెస్పాన్సిబిలిటీని తప్పించుకున్నామో, ఎక్కడ ఎక్కువగా షార్ట్ కట్స్‌ని ఉపయోగించి మనం ముందుకొచ్చామో అవన్నిటిని కూడా మళ్ళీ సరిచేసుకునేలాగా చేస్తాడు శనీశ్వరుడు. అందుకే శని మహాదశ స్టార్ట్ అయిన తర్వాత జీవితం సడన్‌గా సీరియస్ అవుతుందనమాట. ఒత్తిళ్ళు, ఈ యొక్క ప్రెషర్స్ అనేటివి కూడా ఎక్కువ పెరుగుతాయి. అండ్ ఇంకా ఆలోచనలు పెరుగుతాయి. అండ్ ఎక్స్‌పాన్షన్‌కి సంబంధించిన మీరు ఏదైనా గ్రోత్‌కి సంబంధించిన ప్లాన్స్ చేస్తూ ఉంటే అవి డిలేస్ అవుతాయి. వాటికి సంబంధించి కరెక్షన్స్ చేసుకుంటూ, ఇప్పుడు ఏదైనా ఒక ప్లాన్ చేసేసారు. ఫాస్ట్‌గా దాన్ని చేసేసి దాంట్లో నెగెటివ్స్ ఏమి చూడకుండా, ఎగ్జిట్ డోర్స్ చూడకుండా ఫాస్ట్‌గా దాంట్లో 10,00,000, 20,00,000 పెట్టేసి లాస్ అయిపోయారనుకోండి. అది కరెక్ట్ కాదు కదా! శనీశ్వరుడు అలా చేయనీయడనమాట. సో, ఒక ఆలోచన వచ్చింది. ఒక 10 రోజులు, నెల రోజులు, 3 నెలలు, సంవత్సరం రోజులైనా సరే దాని మీద వర్క్ చేసి, రీసెర్చ్ చేసి, 10 మందిని తెలిసిన వాళ్ళని కనుక్కొని, అండ్ ఇలాగా ఎంత డిలే అయినప్పటికీ కూడా ఫైనల్‌గా ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవడానికి శనీశ్వరుడు యొక్క డిలేస్‌ని కావచ్చు, ఆ యొక్క పాత్‌ని కావచ్చు క్రియేట్ చేస్తాడనమాట. సో, అట్లా అందువల్లే ఒత్తిళ్లు పెరిగినట్టు అనిపిస్తుంది. డిలేస్ అవుతుందంటే ఒత్తిళ్లు పెరిగినట్లే అనిపిస్తుంది కదా! ఆబ్వియస్‌లీ. సో, అట్లా. సో, ప్రెషర్స్ పెరగడం, ఆలోచనలు పెరగడం ఇవన్నీ ఉంటాయి. సో, ఇది కరెక్షన్ ఫేజ్ కంప్లీట్‌గా. శనీశ్వరుడి మహాదశ నుంచి ఒకసారి బయటకు వచ్చిన వారు కంప్లీట్‌గా వాళ్ళ లైఫ్‌లో మోస్ట్ ఎథిక్‌ఫుల్‌గా ఉంటారు. ఎమోషనల్ రెసిలియన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అసలు ఎలాంటి టైప్ ఆఫ్ అవమానాలు, బాధలు వీటన్నిటిని కూడా ఆల్రెడీ చూసి దాటేసి వచ్చేసిన వాళ్ళు కాబట్టి, వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలనేది క్లియర్‌గా వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. సో, అంత డౌన్ చేయలేరు. ఏ పర్సన్ కూడా వారి యొక్క క్యారెక్టర్‌ని డౌన్ చేయలేరు. ఒక వేలైతే చూపడానికి ఒక బ్లాక్ డాట్‌ని ఫైండ్ ఔట్ చేయలేరనమాట. ఆ పర్టిక్యులర్ శని మహాదశని దాటిన పర్సన్‌లో కనుక చూసుకుంటే మనం. బేసిక్ నేచర్ ఆఫ్ శని ఇది కనుక చూసుకుంటే, శని ఈ యొక్క టైంకి, డిసిప్లైన్‌కి, కర్మకి కారకుడనమాట. శనీశ్వరుడు మీకు ఎప్పుడూ కూడా ఈ యొక్క షార్ట్ కట్స్‌కి స్పేస్ అనేది ఇవ్వడు. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ ఇవ్వడు. బేసిక్‌గా ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడనమాట. మీ ఇంటెన్షన్స్ కంటే కూడా మీ యాక్షన్స్‌కి ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకునేలాగా మిమ్మల్ని తయారు చేస్తాడు. లైక్ సింపుల్‌గా చెప్పాలంటే, నేను మంచివాడిని, నేను ఎవరిని మోసం చేయలేదు, నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నేను అన్ని రకాలుగా మంచివాడిని అని చెప్తే శనికి పనికిరాదనమాట. నీ బాధ్యతలు నువ్వు కరెక్ట్‌గా నిర్వర్తిస్తున్నావా లేదా, నీ బాధ్యతలు, నీ రెస్పాన్సిబిలిటీస్‌ని కరెక్ట్‌గా నువ్వు ఒక స్ట్రక్చర్‌లో తీసుకెళ్తున్నావా లేదా అనేది మాత్రమే శనీశ్వరుడు చూస్తాడు, గమనిస్తాడు. ఇక్కడ ఈ శని స్లో ప్లానెట్ కాబట్టి ఆబ్వియస్‌గా ఫలితాలు స్లోగా వస్తాయి. కాకపోతే వచ్చిన ఫలితాలు లాంగ్ టర్మ్‌లో చాలా స్టేబుల్‌గా ఉంటాయన్నమాట. సో, ఆ ఫౌండేషన్ అనేది అన్‌షేకబుల్ ఫౌండేషన్‌గా ఉంటుంది.
సో ఎవరైనా సరే కెరియర్‌లో స్లోగా గ్రోత్ ఉంది. వాళ్ళు సరిగ్గా ఫాస్ట్‌గా ఎదగట్లేదు అనుకుంటే వాళ్ళు గమనించుకుంటే శని మహాదశ గాని, 10థ్ హౌస్ శని యొక్క ప్లేస్‌మెంట్ గాని, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ ద 10థ్ హౌస్ ఆర్ 6థ్ హౌస్ మీద శనీశ్వరుడికి సంబంధించిన ఇన్‌ఫ్లూయెన్స్ లేదా మహాదశలు ఏలినాటి శని ఈ యొక్క 4 థింగ్స్‌లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. సో అట్లాంటి వాళ్ళు ఈ యొక్క డీమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్లో గ్రోత్ ఏదైతే ఉందో ఒక్కొక్క స్టెప్ మెల్లిగా స్లోగా ఎక్కినా సరే మళ్ళీ వాటి కిందకి రావడానికి అవకాశం ఉండదు. దిగజారే పొజిషన్స్ రావన్నమాట సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే. సో ఫాస్ట్‌గా ఒక 100 మీటర్లు సర్రని మనం పైకి ఎక్కేసి ఒక్కసారి కింద పడిపోవడం కంటే కూడా స్లోగా మెల్లిగా ఎక్కి మళ్ళీ కింద పడకుండా ఉండడమే మంచిది కదా. ఇది శనికి సంబంధించిన ట్రూ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. కొంచెం వాయిస్ లిటిల్ బిట్ ఇబ్బంది ఉంది, అది పట్టించుకోకండి, నాకు కొంచెం ఇబ్బంది అయింది. సరే, శనికి సంబంధించిన ట్రూ క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసుకుంటే ఈ పేదవాడైనా సరే, ధనవంతుడైనా సరే, అసలు ఎవరైనా సరే, అథారిటీ ఉన్నవాడైనా అథారిటీ లేనివాడైనా ఎవరికైనా సరే ఒకే రూల్ వర్తిస్తుంది అనమాట. ఒకేలాగా వ్యవహరిస్తాడు, ఒకేలాంటి ఫలితాలను ఇస్తాడు. సో కరెక్ట్గా రెస్పాన్సిబుల్గా వెళ్తున్నారు అండ్ ఎలాంటి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ రుణాలు వాళ్ళు తీర్చుకుంటూ వాళ్ళ కర్మలు తీర్చుకుంటూ కరెక్ట్ రెస్పాన్సిబుల్గా వాళ్ళు వెళ్తున్నారు అంటే శనీశ్వరుడు ఇచ్చినంత మంచి ఫలితాలు ఇంక ఏ గ్రహము కూడా ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు మెయిన్ పార్ట్, రెట్రోగ్రెషన్ అండ్ కంబషన్ ఆఫ్ సాటర్న్. ఇక్కడ దాకా వీడియో వింటున్నారంటే గ్రేట్, మీకు కొంచెం లైక్ స్కిప్ చేయకుండా వింటున్నారంటే ఇదే మెయిన్ పార్ట్ అనమాట. ఇంతవరకు క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం, ఇది మెయిన్ పార్ట్. శనీశ్వరుడు రెట్రోగ్రెషన్ అండ్ కంబషన్. ఇప్పుడు సింపుల్గా ఈ రెండింటికి సంబంధించి ఒక డిఫరెన్స్ చెప్పేస్తాను, ఒక 1 లైన్ డిఫరెన్స్ చెప్తాను. రెట్రోగ్రెషన్ అంటే ఏంటంటే, నేను జనరల్గా యూజ్ చేసే ఎగ్జాంపుల్ చూసుకుంటే, మీరు ఏదైనా ఒక డెస్టినేషన్ పెట్టుకొని, ఓకే, ఒక కిలోమీటర్ దూరంలో అక్కడ ఒక ఏదో ఒకటి ఉంది, దాన్ని రీచ్ అవ్వాలి అనే ఒక డెస్టినేషన్ పెట్టుకొని మీరు ఒక దారిలో వెళ్తూ ఉన్నారు అనుకోండి. ఆ దారిలో మధ్యలో వచ్చి చిన్న చిన్న షాప్, ఎగ్జాంపుల్కి తీసుకోండి, చిన్న చిన్న షాప్స్ అవి ఇవి ఉంటాయి. ఆ షాప్స్లో మీరు ఒక 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఏదైనా చిన్న చిన్న అప్పులు పెట్టుకొని తర్వాత నీకు ఆ బాకీ తీర్చుకుంటా అన్నట్లుగా వాళ్ళకి చెప్పి మీరు వెళ్ళిపోయి మీ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఇది మర్చిపోయి ఇంకా ఆ యొక్క ఫలితాలను ఎప్పుడైతే మీరు ప్రయారిటైజ్ చేసుకొని అక్కడే ఉండిపోతారో, ఇక్కడ బ్యాలెన్స్ పడిపోయింది కదా, ఈ యొక్క రుణం పడిపోయింది కదా. సో ఈ రుణాన్ని తీర్చుకోవాలి కదా ఖచ్చితంగా. మళ్ళీ ఒకసారి మీరు ఒక డెస్టినేషన్ పెట్టుకొని వెళ్తున్నారు, ఒక గోల్ని పెట్టుకొని వెళ్తున్నారంటే గోల్స్కి, డెస్టినేషన్స్కి, వృత్తికి కాకుండా శనీశ్వరుడు అంటే శనీశ్వరుని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో ఈ మధ్యలో పడిన రుణాలన్నింటినీ కూడా మళ్ళీ తీర్చుకోవాలి కదా ఆబ్వియస్గా. సో అదే లైఫ్లోనే తీర్చుకోవచ్చు, లేదా నెక్స్ట్ లైఫ్లోనే ఖచ్చితంగా దాన్ని తీర్చుకునేలాగా చేస్తాడు శనీశ్వరుడు. అందుకే రెట్రోగ్రెషన్స్ అవుతాడు. ఒకరి కంప్లీట్ జీవితాన్ని నాశనం చేసేయకుండా చేసిన చిన్న చిన్న రుణాలన్నింటినీ కూడా తీర్చుకునేలాగా చేస్తాడు. అంటే ఎక్కువ ఓవర్ ఎఫర్ట్ పెట్టేలాగా చేస్తాడు అనమాట. డబుల్ ఆర్ ట్రిపుల్ ఎఫర్ట్ అనేది మీరు మీ యొక్క నెక్స్ట్ లైఫ్లో ఆ యొక్క వర్క్ పైన కావచ్చు, ఆ యొక్క కర్మ పైన కావచ్చు పెట్టేలా చేస్తారు. అంటే ఎట్లాగో అట్లాగా మళ్ళీ తిప్పి నెక్స్ట్ లైఫ్లో అయినా సరే, ఆ లైఫ్లో అయినా సరే మళ్ళీ రిటర్న్ వచ్చి వారికి ఆ రుణం అనేది తీర్చుకొని మళ్ళీ వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళడం. అంటే డబుల్ ద ఎఫర్ట్ చేసేలాగా చేస్తాడనమాట శనీశ్వరుడు. అర్థమైన కదా ఎగ్జాంపుల్ ఇది. సో అందుకే శనీశ్వరుడు రెట్రోగ్రెషన్లో ఉన్న జాతకాలన్నీ కూడా అంత ఈజీగా ఎర్లీ ఏజ్లో సెటిల్ అనేది అవ్వరనమాట. ఈవెన్ దో వాళ్ళు 19, 20, 21 ఇయర్స్కి ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసినప్పటికీ ఆ ఎర్నింగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీ వైపు పెట్టాల్సి రావడం కానీ, ఫ్యామిలీ ఖర్చు పెట్టాల్సి రావడం కానీ, లేదంటే వాళ్ళ యొక్క నెట్వర్క్లో ఉన్న పీపుల్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం కానీ, అంటే బంధువులు వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టాల్సి రావడం కానీ, ఈ అప్పులు తీర్చుకోవడానికి కానీ వీటికే సరిపోతుంటుంది. వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి, వాళ్ళు సొంతంగా వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇట్ టేక్ సమ్ టైమ్, అట్లీస్ట్ 30s అనేది దాటాల్సి ఉంటుంది అనమాట వారికి. అందుకే శనీశ్వరుడు రెట్రోగ్రెషన్ ఉన్న జాతకాలు జడ్జ్మెంట్ అనేది సరిగ్గా చేసుకోలేరు, డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ మేజర్ పాయింట్, ఇప్పుడు ఇది చాలా వరకు కనెక్ట్ అవుతారు అందరూ కూడా. ఇట్లా శనీశ్వరుడు రెట్రోగ్రెషన్ ఉన్న జాతకాల్లో ఇన్సెక్యూరిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి పర్సన్స్కి. ఇన్సెక్యూరిటీస్ ఎక్కువగా ఉండి ఆ ఇన్సెక్యూరిటీస్ని కవర్ చేసుకోవడానికి యారోగెంట్గా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే కోపాన్ని అనవసరపు కోపాన్ని ఎత్తి పైన వేసుకొని నేను కోపిస్తోని, నేను ధైర్యవంతుడిని, నేను ఇది అన్నట్లుగా చూపించుకుంటూ ఉంటారు అనమాట. జస్ట్ ఆ యొక్క ఫేకింగ్ అనేది చేస్తారు ఎక్కువగా ఆ ఇన్సెక్యూరిటీస్ని కవర్ చేసుకోవడానికి. తప్పని నేను చెప్పట్లేదు, బట్ బేసిక్ నేచర్ ఆఫ్ దోస్ పర్సన్స్ అనమాట అది. సో ఇట్లా రెట్రోగ్రెషన్ ఉన్నవారు జడ్జిమెంట్ అనేది సరిగ్గా తీసుకోలేరు, డిపెండెన్సీలోకి ఎక్కువ వెళ్ళిపోతారు అనమాట. సో దానికి వాళ్ళు ఏం చేయాలి, సమాజం నేను రెమెడీస్ కూడా చెప్తున్నా, గుర్తించండి. రెమెడీస్ అనేటివి మీకు డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ అయిపోయేలాగా చెప్తున్నా, సింపుల్గా మెర్జ్ అయిపోయేలాగా గమనించండి. సో రెమెడీస్ ఏంటంటే సింపుల్గా ఇప్పుడు అందరినీ ఉద్దేశించి చెప్తున్నా కాబట్టి లిమిటెడ్ రెమెడీస్
పర్టికులర్ రెమెడీస్ మాత్రమే చెప్తాను. మళ్ళీ పర్సనల్ హోరోస్కోప్ రీడింగ్స్కి వచ్చినప్పుడు శనైశ్వరుడి కంజంక్షన్స్, నక్షత్ర ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా మనం గమనించుకొని ఇంకా ఆ రెమెడీస్ అనేది కొంచెం మార్చడం, అటు ఇటుగా మార్చడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అందరినీ ఉద్దేశించి జస్ట్ శనైశ్వరుడు రెట్రోగ్రేషన్ అదొక్కటే పాయింట్ చెప్తున్నా కాబట్టి బేసిక్ రెమెడీ ఒకటే చెప్తా, అది చూడండి. సో శనైశ్వరుడు సమాజంలో సొసైటీలుగా ఎవరెవరినైతే రిప్రజెంట్ చేస్తాడో, అంటే సాటర్నేనియన్ క్వాలిటీస్ ఉన్న పీపుల్, ఈ డ్రైవర్స్, సర్వెంట్స్, మెయిడ్స్, బిలో పవర్టీ లెవెల్ ఉన్న పీపుల్, బేసిక్గా డ్రైనేజ్ క్లీనర్స్, మున్సిపాలిటీ వర్కర్స్, ఇలా ఉంటారు కదా. సో మేస్త్రి పని చేసుకునే వాళ్ళు, ఇట్లా ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటారు కదా. సో ఇలాంటి వారందరూ కూడా శనైశ్వరుడిని రిప్రజెంట్ చేసే పీపుల్ అనమాట. రోడ్ సైడ్ వెండర్స్, రోడ్ సైడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సెల్లర్స్, వీళ్ళందరూ కూడా. సో ఇలాంటి వారి దగ్గర నెగోషియేషన్స్ అండ్ బార్గెయినింగ్ అంటే బేరం ఆడడం అనేది కంప్లీట్గా చేయకూడదు, కంప్లీట్గా స్టాప్ చేసేసేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ మేజర్ పాయింట్ కనుక చూసుకుంటే, ఇంకా చెప్పాలంటే ఒక 10-20 రూపాయలు ఎక్స్ట్రా మీరే వాళ్ళకి వదలాల్సి ఉంటుంది, మీ చేతులారా మీరు వదలాల్సి ఉంటుంది అనమాట. క్విక్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సరే, మీరు ఏదైనా ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, ఒక ఫుడ్ తినడానికి ఒక హోటల్కి వెళ్ళారనుకోండి. ఆ హోటల్లో మీకు సర్వీస్ చేసిన పర్సన్ ఉంటారు కదా, ఫుడ్ సర్వ్ చేసిన అబ్బాయి అమ్మాయి ఎవరో ఒకరు ఉంటారు కదా, సర్వ్ చేసిన వారు. మీరు ఫుడ్ అంతా తిన్నాక బిల్ పే చేసేసి వాళ్ళకు 10 రూపీస్ 20 రూపీస్ వెరీ లీస్ట్ అమౌంట్ అనేది టిప్ ఇచ్చేసి వస్తూ ఉంటారు. జనరల్గా జరిగేది ఇది. కానీ ఎవరికైతే సాటర్న్ రెట్రోగ్రెషన్ ఉంటుందో అలాంటి పీపుల్ ఖచ్చితంగా 50 to 60 రూపీస్ ప్లస్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సొసైటల్ నార్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ టర్మ్స్ కంటే కూడా మీరు డబుల్ అండ్ ట్రిపుల్ ఎఫర్ట్ అనేది ఆ పర్టికులర్ పర్సన్స్ పరంగా చూపించాల్సి ఉంటుంది. సో మీరు అది చేయడం ద్వారా ఏమవుతుంది, అవతల వాళ్ళ యొక్క మనసులో ఇన్స్టెంట్గా మీ పైన ఒక ఇన్స్టెంట్ రెస్పెక్ట్ వస్తుంది, ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. దట్స్ ద మేజర్ పాయింట్ అనమాట. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ యొక్క రెస్పెక్ట్ ఏదైతే క్రియేట్ అవుతుందో, వెంటనే మీ హోరోస్కోప్లో ఉన్న శనైశ్వరుడు యొక్క నెగిటివ్ కర్మ అనేది కాస్త డౌన్ అవుతుంది. సో ఇది లైఫ్ లాంగ్ పాటించండి. నేను ఇప్పుడు చెప్పిన రెమెడీ అనేది ఒక టైం తీసుకొని, ఒక రోజు కూర్చొని పర్టికులర్గా దానాలు చేసి అది చేసి ఇది చేసి అవసరం లేదు. జీవితంలో వాళ్ళతో మీకు అవసరం వచ్చినప్పుడు, మీ ఇంట్లో ఏదైనా ప్లంబింగ్ వర్క్స్ ఇలాంటి ఏదో ఒక వర్క్స్ ఉంటాయి కదా. సో ఇట్లాంటి వర్క్స్ కోసం పిలుచుకున్నప్పుడు, ఆర్ ఎల్స్ హోటల్కి మీరు వెళ్ళినప్పుడు, ఇట్లా మీ డే టు డే లైఫ్లో ఎప్పుడైతే ఇంతకుముందు నేను చెప్పిన రేంజ్లో ఉన్న ఆ జోన్లో ఉన్న పీపుల్తో అవసరాలు వస్తాయో, అలాంటప్పుడు వారికి కాస్త ఎక్కువ డొనేషన్ అనేది చేయండి ఖచ్చితంగా. సో మీరు చేసే ఆ 50 ఆ 60 వల్ల మీ లైఫ్లో పెద్ద లాస్ ఏమి ఉండదు. కానీ కొంచెం బిలో పవర్టీలో ఉన్న పీపుల్కి అదే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం వాళ్ళకి 1 డే కన్నా ఫుడ్కి సరిపోయేలాగా వస్తుంది అనమాట. బాగా మంచి ఎగ్జాంపుల్ వచ్చింది. సో దీన్ని ప్రతి పార్ట్ ఆఫ్ లైఫ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి, దీన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చాలా మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి లైఫ్లో. నెక్స్ట్ కంబషన్ అంటే అస్తంగత్వం అవడం అనమాట. ఇప్పుడు చెప్పే ఫలితాలన్నీ కూడా మీకు శని మహాదశ జరుగుతున్న, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏదో ఒకటి ఇలాంటివి జరుగుతున్నా, మీ హోరోస్కోప్లో 6th and 10th హౌస్లో శనీశ్వరుడు ప్లేస్ అయ్యండి ఈ రెట్రోగ్రెషన్లోనో, ఈ కంబషన్లోనో, లేదా డైరెక్ట్ నార్మల్ పొజిషన్లోనో ఉన్న ఇప్పుడు చెప్పే ఫలితాలు అన్నీ వర్తిస్తాయి అనమాట. సో కాకపోతే ఆ యొక్క ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటారండి. మీ హోరోస్కోప్లో శనీశ్వరుడు డైరెక్ట్గా ఉన్నాడా, మీకు నేను ఫస్ట్లో చెప్పిన నేచర్ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ ఎక్కువ అప్లై అవుతాయి. రెట్రోగ్రెషన్లో ఉన్నాడా, నేచర్ క్యారెక్టరిస్టిక్స్ రెట్రోగ్రెషన్ క్వాలిటీస్ అప్లై అవుతాయి. కంబషన్లో ఉన్నాడు అనుకోండి, నేచర్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు చెప్పబోయే కంబషన్ అప్లై అవుతుంది. ఓకే, క్లారిటీగా ఫాలో అవ్వండి. సో ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉందంటే కొంచెం ఒక 5 minutes బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కొంచెం అటు ఇటు అర్థమైనా సరే మీకు రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో క్లారిటీగా అర్థం చేసుకోండి. సరే, కంబషన్ చూసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లానెట్ అయినా సరే కంబషన్ ఎందుకు అవుతుంది అని కనుక చూస్తే, ఆ ప్లానెట్ యొక్క పవర్ ఏదైతే ఉందో, ఆ ప్లానెట్ యొక్క కారకత్వాస్ ఏవైతే ఉన్నాయో, ఆ కారకత్వాస్ పాస్ట్ లైఫ్లో మిస్యూజ్ చేసుకున్న వారికి, నెగిటివ్గా యూజ్ చేసుకున్న వారికి. ఇప్పుడు శనీశ్వరుడు అంటే ఏంటి, అథారిటీ కారకుడు, న్యాచురల్ 10th and 11th అథారిటీ కారకుడు, మీ యొక్క సోషల్ సర్కిల్లో ఉన్న సీరియస్ పీపుల్కి కారకుడు, మంచి మీ యొక్క గ్రోత్ కారణమై శ్రేయోభిలాషులు అంటారు చూడండి, ఆ శ్రేయోభిలాషులకి కారకుడు అనమాట. అండ్ అట్లనే ఈ యొక్క అథారిటీకి అండ్ సర్వెంట్స్ని పని వాళ్ళు అంటారు కదా. సో ఈ పని వాళ్ళని కొంచెం కమాండింగ్ చేసేలాగా మీరు ఒక పొజిషన్లో ఉండడానికి, మిమ్మల్ని పెట్టడానికి కారకుడు అనమాట శనీశ్వరుడు. సో ఇట్లా ఈ సర్వెంట్స్, పని వాళ్ళు, ఇలాంటి పదాలు పబ్లిక్ డొమైన్లో కదా. సో వాడడానికి కొంచెం అప్పుడప్పుడు నేను హెసిటేట్ అవుతూ ఉన్నా. సో ఎవరు ట్రిగర్ అవుతారో నాకు తెలియదు. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు వీడియో వేల మంది చూస్తూ ఉంటారు, ఎవరు ఏం ట్రిగర్ అవుతారో తెలియదు. అందుకే అప్పుడప్పుడు హెసిటేట్ అవుతూ ఉన్నా. సరే ఫైన్, దాన్ని పట్టించుకోకండి. సో ఇలాంటి ఒక్క పర్సన్స్తో ఎవరైతే మిస్బిహేవ్ చేస్తుంటారో,
వారిని అనవసరంగా తిట్టడము, అనవసరంగా కొట్టడము ఇట్లాంటివి చేసుంటారు. సో, అవకాశం ఉంది గదా అని ఎక్కువగా ఈ పెత్తనం చెలాయించడం అంటారు చూడండి. ఆ పెత్తనం అనేది ఎక్కువ చేస్తుంటారు. ఇలాంటి వారికి ఈ యొక్క శనైశ్వరుడు యొక్క పొజిషనింగ్ అనేది కంబస్ట్ అయిపోతుందనమాట. అదే పర్సన్స్ ఈ లైఫ్‌లో గనుక సేమ్ ఇదే జోనర్‌లో ఉన్న పీపుల్‌తో ఇంతకుముందు శనైశ్వరుడికి సంబంధించి సాటర్న్ క్వాలిటీస్ ఉన్న పీపుల్ ఇన్ సొసైటీ అని చెప్పాను చూడండి. అలాంటి పీపుల్‌తో ఈ ప్రెజెంట్ లైఫ్‌లో ఏ రూడ్‌గా మాట్లాడినా, యాటిట్యూడ్ అనేది ఓవర్ యాటిట్యూడ్ చూపించినా అండ్ అనవసరంగా తిట్టినా, కొట్టినా, ఒక దెబ్బ వేసినా ఖచ్చితంగా ఇంకా అంతకంత దిగజారిపోతాడనమాట. శనైశ్వరుడు యొక్క పొజిషనింగ్ అండ్ రిజల్ట్స్ అనేవి ఇంకంతకంత దిగజార్చేస్తుందనమాట వాళ్ళ లైఫ్‌ని. సో, ఇది మీరు గమనించొచ్చు. మీరు తెలుసో తెలియకో పాస్ట్‌లో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన జోనర్‌లో ఉన్న పీపుల్‌తో ఏదన్నా కొంచెం రూడ్‌గా ప్రవర్తించున్నా, మిస్‌బిహేవ్ చేసున్నా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 3, 4 మంత్స్‌లో మేజర్ కెరియర్ డ్రాబ్యాక్ అనేది జరుగుతుందనమాట. సో, ఎందువల్లంటే శనైశ్వరుని రిప్రజెంట్స్ ద పీపుల్ వాళ్ళతో మిస్‌బిహేవ్ చేశారంటే ఆల్రెడీ కంబషన్‌లో ఉంది. సో, వాళ్ళతో కొంచెం తప్పుగా వ్యవహరించారంటే కొంచెం ఇలాంటి ఇబ్బందులనేది వస్తాయన్నమాట. సో, దానికి ఎలాంటివి చేసుకోవాలని గనుక చూసుకుంటే ఈ లైఫ్‌లో సేమ్ ఇంతకుముందు రెట్రోగ్రెషన్‌కి సంబంధించి చెప్పిన ఆ యొక్క రూల్సే అప్లై అవుతాయి. ఇక్కడ కూడా అప్లై అవుతాయి. సో, డొనేషన్స్ అనేది ఎక్కువగా చేయడం, వాళ్ళతో మంచిగా కొంచెం మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం, ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయడం, ఈవెన్ దో మిస్టేక్ వాళ్ళు చేసినా కూడా కొంచెం సరేలే పోన్లే అని వదిలేసేయడం, పర్లేదులే అనేసి వదిలేసేయడం, ఇట్లాంటివన్నీ చేసినాడు మీకు ఆ కంబషన్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ అయిపోతుందనమాట. ఇప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్‌లోకి రావచ్చు. శనైశ్వరుడు, శుక్రుడు, గురుడు వీళ్ళందరికీ కూడా ఈ అస్తంగతం అనేది అంత వర్తించదు. అది జస్ట్ ఊరికే అట్లా సూచిస్తుంది అనేసి అంటారు. అది నిజమే. అంత వర్తించదంటే ఆ రిజల్ట్స్‌కి సంబంధించిన దాంట్లో. కానీ సూచించడం అయితే జరిగింది గదా! అసలు కంబషన్ అని అసలు అలాంటి రిజల్ట్స్ ఉండదు అనుకున్నప్పుడు ఈ యొక్క మహర్షులు గావచ్చు, ఋషులు గావచ్చు ఆ కంబషన్ అస్తంగతం అనే పాయింట్‌ని ఇప్పటిదాకా ఎందుకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొచ్చారు? దానికి ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ గాని, దానికి ఏదో ఒక అర్థము అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనే గదా! సో, ఆ క్యారెక్టరిస్టిక్సే ఇవన్నమాట. కంబషన్ ఒక ప్లానెట్ అయింది అంటే సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ప్లానెట్‌కి సంబంధించిన కారకత్వాస్‌లో పాస్ట్ లైఫ్‌లో నెగెటివ్ కర్మ అనేది మీరు చేశారు అనేసి. దానికి సంబంధించిన రెక్టిఫికేషన్స్ ఈ లైఫ్‌లో చేసుకుంటూ వచ్చారంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా క్లియర్ అవుట్ అయిపోతాయన్నమాట. సార్ట్ అవుట్ అయిపోతాయి అన్ని ప్రాబ్లమ్స్ కూడా. అలాంటి వాటికి సంబంధించి మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం అన్నీ కూడా క్లియర్‌గా. నెక్స్ట్ ఇంకా సాటర్న్ రెమెడీస్. శనైశ్వరుడు యొక్క రెమెడీస్‌కి సంబంధించి చూసుకుంటే చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే శని రెమెడీస్‌ని మ్యాజిక్ లాగా అనుకోవడం. ఈ యొక్క నూనె దీపాలు, మంత్రము ఇలాంటివి చేస్తేనే శని మారిపోతాడు. మనకన్నీ గూడా రివర్సల్‌లో ఆ నెగెటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా రివర్స్ చేసేసి అన్నీ పాజిటివ్‌గా ఇచ్చేస్తాడు ఇట్లా అనుకుంటారు. సో, అది ఒక రకంగా నిజమే. కానీ ఒక రెస్పాన్స్ అనేది లేకుండా శనైశ్వరుడు అవన్నీ గూడా యాక్సెప్ట్ చేయడనమాట. సో, రెస్పాన్స్ ఆఫ్ శనైశ్వరుడిని మీరు ఎక్కువ గమనించుకోవాల్సి ఉంటుంది. సో, ఆయన నేచర్ ఏంటి? ఆయన ట్రూగా రిప్రజెంట్ చేసేది ఏంటి? దాన్ని బేస్ చేసుకునే రెమెడీస్ అన్నీ కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. సో, అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఒక నువ్వుల నూనెతో అభిషేకం కావచ్చు, ఈ యొక్క తైలాభిషేకం కావచ్చు, ఇలాంటివన్నీ చేసి మీరెంత పెద్ద రెమెడీస్, పూజలు అవి ఇవి చేసుకున్నా సరే, మీ లైఫ్‌లో మీరు కరెక్ట్‌గా రెస్పాన్సిబుల్‌గా లేరు అంటే శనైశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వడు. అసలు ఆ రెమెడీ యాక్సెప్ట్ కూడా చేయడనమాట. జస్ట్ సైలెంట్‌గా మీరేదో చేసింది వేస్ట్ అయిపోతుంది అంతే తప్పిస్తే, రెమెడీ యాక్సెప్ట్ చేయడం కూడా చేయడనమాట శనైశ్వరుడు. సో, రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఈ పాయింట్ నేను ఎందుకు ఇంత సార్లు నొక్కి నొక్కి చెప్పానంటే, నాకు కన్సల్టేషన్స్‌కి వచ్చే పీపుల్‌లో కూడా నేను గమనిస్తూ ఉంటా. ఈ యొక్క వాళ్ళకి అర్థమవుతుంది కదా! ఈ మూన్ ప్లేస్‌మెంట్స్, లగ్న ప్లేస్‌మెంట్స్, లగ్న నక్షత్రం, మూన్ నక్షత్ర ఈ కంజంక్షన్స్ ఇవి బట్టి. సో, మీ మైండ్ సెట్ ఇలా ఉంటుందండి. మీరు ఇలాంటి నెగెటివ్ థింగ్స్ అనేటివి కొంచెం ఇలా చేసున్నారు పలానా టైంలో అండ్ కొంచెం ఒక 10 ఇయర్స్ బ్యాకో, 15 ఇయర్స్ బ్యాకో కొంచెం ఇలా జరుగుంది. అట్లా ఇట్లా అని చెప్తే యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా అసలు నాకు క్లియర్‌గా అక్కడ కనిపిస్తుంటే కూడా యాక్సెప్ట్ చేయరనమాట పూర్తిగా. ఏదో నేను సత్యహరిశ్చంద్రుడి వారసుడిని అన్నట్టుగా మాట్లాడతారు. నేను ఎవ్వరిది తినలేదు, నేను ఎవరికీ ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు ఏందేందో మాట్లాడతారు ఇంకా. సో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి యొక్క మిస్టేక్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా లేరు కంప్లీట్‌లీ. సో, అది శనైశ్వరుడికి నచ్చదు. అండ్ శనైశ్వరుడు మీ రెమెడీని యాక్సెప్ట్ చేయడు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్‌ని మీరు యాక్సెప్ట్ చేయనప్పుడు శనైశ్వరుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. సో, సింపుల్‌గా అదొక లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్‌లో ఆ సాటర్న్ యొక్క నెగెటివ్ రిజల్ట్స్ అనేది తగ్గాలి అంటే, మీ యొక్క నేచర్, మీ యొక్క సెల్ఫ్ అనేది, మీ యొక్క ట్రూ క్యారెక్టర్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి శనైశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వడు. అసలు ఆ రెమెడీ యాక్సెప్ట్ కూడా చేయడనమాట. జస్ట్ సైలెంట్‌గా మీరేదో చేసింది వేస్ట్ అయిపోతుంది అంతే తప్పిస్తే, రెమెడీ యాక్సెప్ట్ చేయడం కూడా చేయడనమాట శనైశ్వరుడు. సో, రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఈ పాయింట్ నేను ఎందుకు ఇంత సార్లు నొక్కి నొక్కి చెప్పానంటే, నాకు కన్సల్టేషన్స్‌కి వచ్చే పీపుల్‌లో కూడా నేను గమనిస్తూ ఉంటా. ఈ యొక్క వాళ్ళకి అర్థమవుతుంది కదా! ఈ మూన్ ప్లేస్‌మెంట్స్, లగ్న నక్షత్రం, మూన్ నక్షత్ర ఈ కంజంక్షన్స్ ఇవి బట్టి. సో, మీ మైండ్ సెట్ ఇలా ఉంటుందండి.
మీరు ఇలాంటి నెగిటివ్ థింగ్స్ అనేవి కొంచెం ఇలా చేస్తున్నారు పలానా టైంలో, అండ్ కొంచెం ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ కొంచెం ఇలా జరుగుంది అట్లా ఇట్లా అని చెప్తే యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా అది నాకు క్లియర్‌గా అక్కడ కనిపిస్తుంటే కూడా యాక్సెప్ట్ చేయరనమాట పూర్తిగా. ఏదో నేను సత్య హరిశ్చంద్రుడి వారసుడిని అన్నట్టుగా మాట్లాడతారు. నేను ఎవరిది తినలేదు, నేను ఎవరికి ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఏందేందో మాట్లాడతారు ఇంకా. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి యొక్క మిస్టేక్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా లేరు కంప్లీట్‌లీ. సో అది శనైశ్వరుడికి నచ్చదు. అండ్ శనైశ్వరుడు మీ రెమెడీని యాక్సెప్ట్ చేయడు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్‌ని మీరు యాక్సెప్ట్ చేయనప్పుడు శనైశ్వరుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. సో సింపుల్‌గా అదొక లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్‌లో ఆ సాటర్న్ యొక్క నెగెటివ్ రిజల్ట్స్ అనేది తగ్గాలి అంటే మీ యొక్క నేచర్, మీ యొక్క సెల్ఫ్ అనేది, మీ యొక్క ట్రూ క్యారెక్టర్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి చేంజ్ వైపు మూవ్ అవ్వాలి. అవును, పలానా టైంలో ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ పలానా టైంలో పలానా మనిషితో స్వార్థంగా ప్రవర్తించాను. ఒక 1,00,000 50,000 10,000 ఎక్కువగా నేను తీసేసుకున్నాను. సో ఇట్లా ప్రవర్తించాను అంటే మీ మిస్టేక్ జరిగిపోయింది. దాన్ని ఇప్పుడు కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో యాక్సెప్ట్ చేసి పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం అనేది కొంచెం ఫీల్ అయ్యి ఆ తర్వాత చేంజ్ వైపు మూవ్ అయ్యారు అంటే శనైశ్వరుడు కంప్లీట్‌గా మీ యొక్క రిజల్ట్స్‌ని, మీరు చేసే రెమెడీస్‌ని, మీరు చేసే యాక్షన్స్‌ని యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో మీ లైఫ్‌ని చేంజ్ చేస్తాడు. సో ఇది క్లియర్‌గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రూ క్యారెక్టర్‌ని మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో కంప్లీట్‌గా శనైశ్వరుడు యొక్క నెగెటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా తగ్గుతాయన్నమాట. అండ్ దీంతో పాటు ఒక బెస్ట్ రెమెడీ ఏంటంటే మంత్రజపం. సో ఆ యొక్క శనైశ్వరుడికి సంబంధించిన మంత్రజపం అనేది మీకు మీరైనా సరే కొంచెం నాన్ వెజ్ ఇట్లా స్పైసీ ఫుడ్స్ ఇట్లాంటివి ఏమన్నా అవాయిడ్ తినని వాళ్ళు వెజిటేరియన్స్, వీగన్స్ ఉంటే వారికి కొంచెం బెటర్‌గా ఇంకా మంచిదనమాట. సో శనైశ్వరుడికి సంబంధించిన మంత్రజపం మీకు మీరైనా చేసుకోవచ్చు, లేదా పర్ఫెక్ట్‌గా బాగా నీట్‌గా ఆ యొక్క శనైశ్వరుడి మంత్రజపంని పర్ఫామ్ చేసి ఈ యొక్క పూజారి దగ్గరైనా సరే చేయించుకోవచ్చు. అది మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ దాని గురించి మనం ఫ్యూచర్ వీడియోస్‌లో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో అట్లా ఈ శనైశ్వరుడికి జపానికి సంబంధించి మీరైనా చేసుకోవాలి, లేదా ఈ యొక్క ఎవరైనా బ్రాహ్మణుని దగ్గరైనా చేయించాలి. అది చేస్తూ కరెక్ట్ రెస్పాన్సిబిలిటీస్‌తో, వ్యవహారాలతో మీ జీవితంలో కనుక మూవ్ అయ్యారంటే ఖచ్చితంగా శనైశ్వరుడికి సంబంధించిన నెగెటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా తగ్గుతాయన్నమాట. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 20 minutes వరకు అయిపోయింది వీడియో అయితే. సో ఇంకా కొన్ని ఉన్నాయి. సో రియల్ శని రెమెడీస్ కావచ్చు, ఇంకా ఈ యొక్క కామన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ శని మహాదశ, రిలేషన్షిప్ అండ్ కెరియర్ చేంజెస్, హెల్త్, స్పిరిచువల్, ఇట్లా ఈ యొక్క 4-5 టాపిక్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 minutes అయిపోయింది. సో ఇంకా నాకు తెలిసి ఇంత ఓపిక్గా ఎవరు ఇంకా వినరు కూడా. సో మీకు ఇది నచ్చింది, దీని మీద ఇంకా బెటర్ క్లారిటీ కావాలి నా నుంచి అనుకుంటే లైక్స్ అయితే ఖచ్చితంగా ఒక 700 లైక్స్ అయితే కంప్లీట్ చేసేసేయండి. ఇంకా ఎక్కువ చేసినా కూడా ఫీల్ అవ్వను. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో అయితే చేస్తాను, ఫ్యూ డేస్లోనే చేస్తాను. సో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్, సో మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి,
మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.